హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం నేను తెలంగాణ రాష్ట్రంలోని దంపేట మండలం గుండుగులపల్లి అనే గ్రామంలో ఉన్నా అండి. ఇది చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రం అనేది. ఈ వ్యవసాయ క్షేత్రంలో అయితే ఫామ్ రోబో కంపెనీ వారు ఇక్కడ చిన్న డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేశారు మంత్రి గారు విజిట్ కోసం. అయితే జస్ట్ మంత్రి గారు కూడా వచ్చి విజిట్ చేసి అన్నీ చూసి 2 minutes అయింది, వారు ఎగ్జిట్ అయ్యారు వేరే బిజీ కార్యక్రమం ఉండడం వల్ల. ప్రస్తుతం నేనైతే ఈ ఫామ్ రోబో వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ డెమోకి నన్ను కూడా ఆహ్వానించారండి. దాంతో ఈ కార్యక్రమానికి అటెండ్ అవుదామని నేను ఒకసారి ఆదర్శ రైతు అయినటువంటి మన జంగారెడ్డివాడు రవీంద్ర గారుతో కలిసి ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. ఇక్కడ ఈ ఫామ్ రోబో కంపెనీ సేల్స్ హెడ్ రాధాకృష్ణ గారితో మాట్లాడి ఒకసారి ఈ ఫామ్ రోబో ఇది ట్రాక్టర్ గురించి విశేషాలు అయితే తెలుసుకుందామండి. రాధాకృష్ణ గారు, మీ ఈ ఫామ్ రోబో ట్రాక్టర్ గురించి కొంచెం చెప్పండి మా ప్రేక్షకులకి. నమస్తే అండి, నేను ఫామ్ రోబో కంపెనీ నుంచి వచ్చానండి. నా పేరు రాధాకృష్ణ. దీంట్లో హెడ్ ఆఫ్ ది సేల్స్గా పనిచేస్తూ ఉన్నాను. ఎట్లయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వేస్తే మనకి గడ్డి రాదు అని అంటా ఉన్నాము, మన పొలాల్లో మల్చింగ్ షీట్ వేయకుండా ప్లాస్టిక్ అనే మన కలుషిత పదార్థాలు లేకుండా ఈ గడ్డినే పరచడం వల్ల అదే మల్చింగ్ షీట్ లాగా పనిచేసి గడ్డి తొందరగా రాకుండా పనిచేస్తుంది. అంటే ఈ గడ్డినే మన పొలానికే ఒక మల్చింగ్ షీట్ లాగా ఉపయోగించుకునే ప్రయత్నం అన్నమాట. అట్లానే బలానికి ఇది కుళ్ళిపోయి బలం కూడా ఇస్తుంది. అంటే సహజమైన మల్చింగ్ షీట్ అన్నమాట. అంటే మన ప్లాస్టిక్ వస్తువులు కూడా మన పొలం రాకోకుండా ఓన్లీ గడ్డినే ప్రత్యామ్నాయంగా మల్చింగ్ షీట్ కింద ఉపయోగించుకుంటాం. ఓకే అండి. అయితే ఇది మళ్ళీ ఎన్ని రోజులకు, మళ్ళీ 20 రోజులకు, నెలకు మళ్ళీ గడ్డి వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ ఒక 1 నెల రోజులకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రిమ్ చేసుకున్నామంటే ఇదే గడ్డి మళ్ళీ పైన మల్చింగ్ లాగా ఉండి నేలలో కలిసిపోయి మళ్ళీ బలం ఇవ్వడం, ఇదే వానపాములకి ఫుడ్ గా తయారవటం, మన నేలని సారవంతంగా ఉంటదండి. నేలను ఎప్పుడు సారవంతంగా ఉంచుద్ది, ఎప్పుడు కూడా వెట్గా అంటే తడి ఆరకుండా నేలను అయితే ఉంచుద్ది. దీనివల్ల మనకి మోటార్ ఎక్కువ తిప్పి అవసరం ఉండదు, నీళ్ళు ఎక్కువ పెట్టి పని ఉండదు. ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో మనం ఒక వానపామే అనుకుంటాం, వానపాము కాకుండా మనకి పొలానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలు, మనకి సేంద్రియ బ్యాక్టీరియా, సేంద్రియ జీవులు ఉంటాయి చూసారా, అదేనండి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. అదే మనిషికి రైతుకు మేలు చేసి మిత్ర పురుగులను రక్షిస్తూ కూడా ఇది ఒక రకంగా రైతుకు మేలు చేస్తుంది అనమాట. అవునండి. ఓకే అండి. అయితేనండి దీనికి బ్యాటరీ ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలండి రాధాకృష్ణ గారు? దీనికి మనం 3.5 గంట ఛార్జింగ్ పెడితే దీన్ని మనం ఆపరేట్ చేసే వస్తువులను బట్టి 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా వాడుకోవచ్చు. దీనికి మనకి ఏ కరెంటు పెట్టాలండి? ఇంటి దగ్గర కరెంట్ సరిపోద్దా, పొలం దగ్గర 3 phase కరెంట్ వాడాలా? దీనికి సింగిల్ ఫేజ్ కరెంట్ వాడొచ్చు అండి. మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అట్లానే సోలార్ నుంచి ఇన్వర్టర్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు అండి. సోలార్ బ్యాటరీ నుంచి కూడా దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓహో, అంటే పొలాల్లో ఎవరన్నా ఈ సోలార్ ప్లాంట్ వేసుకున్నా అక్కడి నుంచి కూడా మనం వాడుకోవచ్చు అండి. అయితే దీనికి మీరు ఎన్ని బ్యాటరీలు ఇస్తారండి దీంతో పాటు? దీనికి ఒక బ్యాటరీ వస్తుందండి. అయితే దీంట్లో మనం ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే స్వాపబుల్ అంటే దీన్ని బయటికి తీసి ఇంకొక బ్యాటరీ వేసుకొని ఇమీడియట్ గా వేరే బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 24/7 దీన్ని రన్నింగ్ లో ఉంచుకోవచ్చు. ఓకే, మీరు ఇచ్చేది మాత్రం ఈ రోబోట్ తోటి ఒక బ్యాటరీ ఇస్తాం. ఇంకో బ్యాటరీ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. బ్యాటరీ ఖరీదు ఎంత అంటారు? బ్యాటరీ ఖరీదు 70,000 నుంచి 80,000 మధ్యలో ఉంటుంది దాని క్యాపబిలిటీని బట్టి. కొంతమంది మనకు అంత అవసరం లేదనుకున్నప్పుడు తక్కువకి వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కువ. ఓకే, అయితే రోబో ఖరీదు ఎంత అనేది? రోబో ఖరీదు వచ్చేసి మనకి 4 లక్షలు ఉంటుందండి. దానికి అటాచ్మెంట్స్ మళ్ళీ ఒక 20,000, 30,000, 10,000 అట్లా మనం అటాచ్మెంట్ బట్టి ఒక్కొక్క యాక్సెసరీకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఓకే, అయితే దీన్ని మనం పొలంలో అయితే 4.5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు కదా మీరు. అయితే స్ప్రేయింగ్ అయినా ఏ పని అయినా అంతసేపు వాడుకోవచ్చు అండి. అదేనండి, ఇప్పుడు బలం ఎక్కువగా తీసుకునేది స్ప్రేయింగ్ అనుకోండి, అంత తీసుకోదు, 6 గంటల వరకు రన్ అవుతుంది. స్ప్రేయింగ్ అయితే దీని పవర్ తక్కువ యూజ్ చేసుకుంటాం. ట్రైలర్ అనుకోండి ఇంకా తక్కువ యూజ్ చేసుకుంటారు, ఓన్లీ టైర్ల మీద తిరిగేది కాబట్టి. అదే ట్రాలీలో ఎంత బరువు మోయొచ్చండి? మనకి 500 నుంచి 1 టన్ను వరకు, అంటే నేల స్వభావాన్ని బట్టి. నేల 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువు ఇది ట్రైలర్ లాగే పుల్లింగ్ చేస్తుంది. పుల్లింగ్ చేస్తుంది. ఏది మామూలు సాఫ్ట్ రోడ్ మీద, తార్ రోడ్ మీద.
పొలాల్లో అయితే అంత లాగదేమో. పొలాల్లో 500, అందుకని 500 నుంచి 1000 పొలాల్లో అయితే 500 కేజీలు సునాయాసంగా మనకు లాగుతుందండి. తీసుకొస్తుంది. అంటే కనీసం ఒక 7-8 బస్తాలు, అంటే 50 కేజీల బస్తాలు అయితే 8 బస్తాలు 10 బస్తాల వరకు 10 బస్తాల వరకు వేసుకోవచ్చు. అంటే మెన్యూర్ కూడా మనం పొలం చెట్ల వరకు కూడా ఇది దీని ద్వారా తీసుకెళ్ళిపోవచ్చు అండి. ఓకే, అలాగే మన పొలంలోకి ఎరువును కూడా తీసుకెళ్లి మొక్కల దగ్గర వేసుకోవచ్చు. అట్లానే మనకి పొలాల్లో ఏ అయితే పని ఇప్పుడు పామాయిల్ గెల్లు ఉన్నాయండి, అవి దీని ద్వారా తెచ్చుకోవచ్చు. లేదు అల్ట్రా హై డెన్సిటీ అధిక సాంద్రత కలిగిన పొలాలు ఉంటాయి, సపోటా కానీ లేకపోతే మ్యాంగో కానీ జామ కానీ, వాటిల్లో కూడా వేరే ట్రాక్టర్లు అవన్నీ కూడా వెళ్ళం. అవన్నీ కూడా మనం పైన పెట్టుకొని భుజాన్ని పెట్టుకొని తీసుకోవాలి. అలాంటి వాటిల్లో మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట, బయటికి తీసుకెళ్ళడానికి ఏమైనా వస్తువులు తీసుకెళ్ళడానికి. ఓకే అండి, మీది కంపెనీ ఎక్కడండి? ఇది పటాన్ చెరువు అండి, హైదరాబాద్. మన హైదరాబాద్లోనే పటాన్ చెరువులో మా ఫ్యాక్టరీ ఉందండి. ఓహో, అంటే మీది ఫ్యాక్టరీ అంటే ఇది ఇండియన్ కంపెనీ అనండి? ఇది కంప్లీట్గా మనకి ఇండియన్ మేడ్, అది కూడా మనం అన్ని పార్ట్స్ కూడా మన ఫ్యాక్టరీలోనే తయారు చేస్తాం. మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా దట్టు మనం అసలు ఎక్కడ బయటకు కూడా ఇవ్వం. ఇవి మనకి పైన బాడీ కానించి మొత్తం లోపల బ్లేడ్లు కానించి మొత్తం కూడా మన ఫ్యాక్టరీలోనే కట్ చేసి CNC మెషిన్లు అన్నీ ఉన్నాయండి. అంటే దీనికి అవసరమైనటువంటి మెటీరియల్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, మదర్ బోర్డు కానీ, బ్యాటరీ కానీ, చిన్న వైర్ కానీ, స్ప్రేయర్లు కానీ కంప్లీట్గా అన్నీ కూడా మీ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. పూర్తిగా భారతీయ ఉత్పత్తి ఇది. అవునండి, అవును. పొరుగు దేశం నుంచి ఏమి తీసుకురారు. అవునండి, గమనించండి. వీళ్ళు అయితే మొత్తం అన్నీ కూడా మన ఇండియన్ మేడ్ వస్తువులతోటే తయారు చేసినటువంటి ఇది అండి. ఇది రోబో చూస్తున్నారు కదా, ఈ ఫామ్ రోబో అనేది వీళ్ళు పూర్తిగా ఇండియన్ రోబో కంపెనీ అంటండి. వీళ్ళన్నీ కూడా మన భారతదేశంలోనే తయారైనటువంటి ముడి సరుకుతోటే ఈ ఫామ్ రోబో, ఈ రోబోట్ని అయితే తయారు చేశారండి. ఇది రైతులకి ఎంతైనా ఉపయోగంగా ఉంటుందని మన రాధాకృష్ణ గారు అయితే చెప్తున్నారండి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి మీరు, హెడ్ ఆఫ్ ది సేల్స్ రాధాకృష్ణ గారు అయితే చెప్తున్నారండి. అయితే దీనివల్ల మనం కలుపు తీసి పని తప్పుద్దండి, మన పొలంలో కూలీలు సమస్య తగ్గుద్ది. అలాగే ఏదైనా వస్తువులు తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్నా కానీ ఈరోజు అనేక మంది కూలీలతోటి మనం పొలాన్ని వర్క్ చేయించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న కూలీల కొరత నివారణ కూడా ఇది మంచి ఉపాయం అని చెప్పొచ్చండి. అంతేకాదండి, ప్రస్తుతం ఈ ఫామ్ రోబో యొక్క ఈ ట్రాక్టర్ టాక్ ఆఫ్ ది టౌన్గా ఉందండి రైతుల్లో. దీని గురించి మంచి విరివిగా భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. చాలామంది రైతులు దీన్ని చూడడానికి, దీన్ని ఉపయోగించడానికి అయితే ఇష్టపడుతున్నారు. చాలామంది అనేక మంది ఫోన్స్ చేస్తూ ఈ రాధాకృష్ణ గారిని వాళ్ళ కంపెనీకి అయితే చాలామంది సంప్రదిస్తారని చెప్తున్నారని, చాలా ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు. అలాగే రీసెంట్గా నేనైతే జంగారెడ్డిగూడెన మన ఆదర్శ రైతు రవీంద్ర గారి తోటలో కూడా వీళ్ళు డెమాన్స్ట్రేషన్ పెట్టినప్పుడు, ఈ డెమో ఇచ్చినప్పుడు అయితే నేను అక్కడికి వెళ్ళానని అటెండ్ అయ్యాను. అదంతా మీకు నా తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఆ వీడియో తీసి పెట్టడం జరిగింది. అందరూ చాలా బాగా లైక్ చేశారు, మంచిగా కామెంట్లు వచ్చినాయి. ఆ వీడియో అయితే మంచి ట్రెండింగ్లో ఉంది, వీళ్ళైతే చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదండి, ప్రస్తుతం ఉన్న కూలీల సమస్యను ఎదుర్కోవడానికి ఈ ఫామ్ రోబో అనేది ఒక సులువైన పరిష్కారంగా అయితే కనిపిస్తుంది. దీని ధర ఎంత అన్నారు మీరు? 4 లక్షల రూపాయలు. దీని ధర అయితే 4 లక్షలు ఉందండి. కానీ మనకి భారంగా అనిపించవచ్చు. దీని గుణగణాలు తెలుసుకుంటే, ఇది పనిచేసే విధానం అయితే మనం పూర్తిగా దీన్ని డీప్గా స్టడీ చేసినప్పుడే దీని విలువ అయితే మనకు అర్థమవుతుందండి. ఇది ఇప్పుడిప్పుడే ఏదైనా కొత్తలో వచ్చినప్పుడు ఏదైనా మనకు కొంచెం రేటు భారంగా అనిపిస్తుంది. కానీ దీన్ని ఉపయోగించుకుంటే మాత్రం భవిష్యత్తులో ఈ కూలీల కొరత సమస్యని వాళ్ళకి ఇచ్చి జీతాలని మనం తగ్గించుకోగలిగితే ఇది పెద్ద బరువు కాదని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఇంకేంటి చెప్పండి, దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా అండి, మనకి ఒక్కసారి పంట పెట్టిన తర్వాత బరువైన వస్తువులు అనేది పంట తోటల్లో తిరగకూడదు. ఎందుకంటే మనం ఎట్లయితే మొక్కలతో గాలి పీలుస్తామో, వేర్లతో కూడా మొక్కలు గాలి పీల్చుకొని నీళ్లు తీసుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే బరువైన వస్తువులు వెళ్తాయో నేల కాంపాక్ట్ అయిపోతుంది. కాంపాక్ట్ అయ్యి వాటికి కావాల్సిన గాలి భూమిని అలా నొక్కివేయబడుతుంది. సో దానివల్ల వేరు వ్యవస్థ అణగారిపోయి దానికి సరిగ్గా గాలి ఇట్లాంటి పదార్థాలు అందక మనకి దిగుబడుల్లో తేడాలు అనేవి వస్తాయండి. అదే అండి, మనకి పంట వేసిన తర్వాత పెద్ద పెద్ద బరువైన వాహనాలు తిరగటం వల్ల, ట్రాక్టర్లు ఇలాగ బుల్డోజర్లు, జేసీబీలు ఇలాంటివి తిరగటం వల్ల వేరు వ్యవస్థ నాశనం అవుతుంది. దాని ద్వారా మొక్కకి అందవలసినటువంటి ఆక్సిజన్ అయితే మనం వేరు వ్యవస్థ
నిర్వీర్యం అయిపోవటం వల్ల ఈ వేరు ద్వారా అందవలసినటువంటి ఆక్సిజన్ మొక్కకు అందదని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఇటువంటి చిన్న చిన్న వాహనాలతోటి చిన్న చిన్న పనిముట్లతోటి మనం ఈ పొలంలో ఉన్నటువంటి ఈ కలుపుని నివారించుకోగలిగితే మాత్రం ఆ వేరు వ్యవస్థ నాశనం అవుదని వారు అయితే చెప్తున్నారండి. రవీంద్ర గారు, మీ పొలంలో కూడా మీరు డెమాన్స్ట్రేషన్ పెట్టించారు కదా అప్పుడు. ఇది ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు కదా, ఇక్కడికి వచ్చినటువంటి రైతుల స్పందన ఎలా ఉందంటారు? బాగుందండి, స్పందన బాగుంది. ఇంకా అనేక రకాల ఎక్విప్మెంట్స్ అడిగారు, అది ఇదివరకే చెప్పారు మీరు. కంపెనీ వారు సమకూరుస్తా అన్నారు. అవన్నీ కూడా ఓకే, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే అండి. అది మొక్కజొన్న ఇలాంటి దగ్గర వేసే సాడంలో వేరే యూ టైప్ ఛార్జెస్ వచ్చేసి మనకి మొక్క ఎంతైనా కానీ దాంట్లో వెళ్ళేలాగా. అంటే ఇక్కడ ఈ ఏరియా కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా హార్టికల్చర్ క్రాప్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అవును, హార్టికల్చర్ విత్ మల్టీ లేయర్. అవును. సో నౌ వీఆర్ సక్సెస్ఫుల్ విత్ కోకోనట్, కోకోవా, అరకనట్, పెప్పర్. నెక్స్ట్ దాంట్లో ఫ్రూట్స్ వస్తాయి, స్పైసెస్ కూడా యాడ్ అవుతాయి. సో అన్నిటికీ పనికొచ్చే విధంగా మీరు డిజైన్ చేయగలిగితే ఇక్కడ నుంచి దీనికి ఎక్కువ సపోర్ట్. అంటే ఒకటే అన్నిటికీ అనేది కొంచెం అంటే ఇప్పుడు మీరు ఆ తోట తీసుకెళ్లాల్సింది మిమ్మల్ని అశ్వరాబాద్ తోటకి సార్ చూశారు కదా, ఆ తోటలో ఏంటంటే ఒకే ఫామ్ లో 5 క్రాప్స్ ఉంటాయి, మల్టీ లేయర్. అక్కడ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది నాకు అక్కడ పనికొస్తుంది. సో అటువంటి ఫార్మ్స్ లో నాకు ఇంకా బెటర్ గా ఏ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఇందా చెప్పాను విడ్త్ ఆఫ్ ది మీ ఇంప్లిమెంట్ కానీ బ్యాటరీ కెపాసిటీ కానీ ఆ రెండు ఎనౌన్స్ చేశారనుకోండి. ఇప్పుడు 2 hours అన్నాం అనుకో, లేదా 4 hours అన్నాం అనుకోండి, ఫార్మర్ ఏమడుగుతాడు 6 hours లేదా అంటాడు. గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది ఫార్మర్ దగ్గర నుంచి. సో వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చనింగ్ రాకుండా మనం చేసుకోగలిగితే ఇంకా మీకు ఎక్కువ డిమాండ్ వస్తుంది. అందుకని దానికి స్వాపబుల్ బ్యాటరీ ఇచ్చాను. అంటే ఒకటి ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అట్లా కంటిన్యూటీ మనకి 24/7 కూడా చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇంకా దాన్ని అవర్స్ పెంచే అవకాశం ఉందండి. అవర్స్ అదే అండి, స్వాపబుల్తో మనం అవర్స్ పెంచవచ్చు. ఇంకొకటి ఫుల్లీ ఆటోమేట్ చేసి GPS అండ్ AI ఇంటిగ్రేట్ చేస్తే మనం కంప్లీట్గా ఫామ్లో మనమే అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే లేబర్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి మన ఇంటి దగ్గర నుంచి కూడా ఆపరేట్ చేసేయచ్చు. ప్రోగ్రామ్ ఇచ్చేసి వదిలేసాం అనుకోండి, షెడ్యూల్ పెట్టామనుకోండి. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి మధ్యలో కోకో చెట్లు, అట్లాంటివన్నీ మీరు ప్రోగ్రామ్ చేస్తారా వచ్చి? ఎట్లా అది అంటే ఈ కోకో కానీ మొత్తం వాటన్నిటికీ టీచ్ చేస్తాం కంప్యూటర్లో. ఆ మొక్క దగ్గరికి అది అబ్స్టకిల్లో కూడా అది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది మనకి కోకో, ఈ ప్లాంట్ వద్దు అని మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇవి మన ఫామ్లో ఉన్నాయి. చూపించాం కదా వీడియో, ట్రాక్టర్కి వచ్చిన ఇంప్లిమెంట్ ఏదైతే బ్యాక్ సైడ్ చెట్టుకి ఆ సెన్సార్ తగలంగానే అదే రిట్రాక్ట్ అయిపోద్ది. అది హైడ్రాలిక్ అండి, అది హైడ్రాలిక్. మీకు ఫార్మర్కి ఎక్కడ కూడా నష్టపోదు. అవునవును, దీనికి ఉందండి, ఆగిపోద్ది. ఇది ఆగిపోద్ది. వెనక అటాచ్మెంట్లో రిట్రాక్టివ్ ఎక్విప్మెంట్ అని ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే దానికి హార్డ్గా తగిలిందో ఆటోమేటిక్గా ఆ ఎక్విప్మెంట్ ఇది అయిపోద్ది. ఆయిల్ ఫామ్ లో కోకోనట్ లో వుడ్ చిప్ రోడ్ చాలా అవసరం. అవును, అదొకటి డెవలప్ చేయాలి. ఆల్రెడీ అది డిజైన్కి పంపించామండి. డిజైన్ వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పాము. ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని తీసుకొని దీనికి జస్ట్ ఎట్లా అయితే మనం ఈ రోటోవేటర్ ఇవన్నీ అటాచ్ చేసామో సేమ్ లైన్లో మనం అటాచ్ చేసుకోవచ్చు అండి. వేరే మిషన్ అవసరం లేకుండా దీని మోటార్తోనే మనం చిప్పింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా ఈ రోబోట్, దీని ఫేస్ కూడా ఒక మనిషి మొహంలాగా ఉందండి, నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. చూస్తున్నారు ఇది కళ్ళు నవ్వుతున్నట్టు ఉంది. ఈ 2 కళ్ళు చక్కగా ఒక చిన్న పిల్లోడు అయితే మన కూడా తిరుగుతున్నట్టు, మన వెనకాల వస్తున్నట్టు, మన ఇంట్లో ఒక పెంపుడు జంతువులాగా అయితే ఈ మినీ రోబో ట్రాక్టర్ అయితే అనిపిస్తుందండి. అందుకని అందరూ దీన్ని ఇప్పుడు చిట్టి రోబో అని పిలుస్తున్నారు. ఏదో నవ్వుకుంటా మన వెనకాలే వస్తున్నట్టుగా అనిపిస్తుందండి. అదిగో వస్తున్నారు కదా, అదండి చూశారు కదండి. ఫామ్ రోబో కంపెనీ వారి ఈ చిట్టి రోబోటు మీ మనసు కూడా దోచుకుందని నేను అనుకుంటున్నానండి. మీకు ఈ రోబో చూడాలని ఉన్నా, వీరిని సంప్రదించాలని ఉన్నా, వీరి నెంబర్ అయితే నేను డిస్ప్లేలో ఇస్తానండి. తప్పనిసరిగా కంపెనీ వారికి అయితే ఫోన్ చేసి మీకు కావాల్సిన వివరాలన్నీ అడిగి తెలుసుకోండి. అలాగే వారి బ్రోచర్ కూడా మీకు వారు పంపిస్తారు. మీది వెబ్సైట్ ఉందండి? వెబ్సైట్ www.farmrobo.in అండి.
మా వెబ్సైట్ అండి www.farmrobo.inకి వెళ్ళండి, మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. అట్లానే మీకు ఫోన్ నంబర్ కూడా దాంట్లో ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా రైతులు డెమో పెట్టమంటే మీరు వెళ్ళే అవకాశం ఉందండి? డెఫినెట్గా అండి, మీకు ఎక్కడైతే డెమో కావాలో మాకు ఫోన్ చేసినట్టయితే మేము మీ ఏరియాకి వచ్చి డెమోస్ ఇస్తాం. డెమో ఇస్తారు? అవునండి. ఓకే. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా మీ ప్రాంతంలో కనుక ఇటువంటి డెమో కావాలనుకుంటే కనుక మీరైతే వారిని సంప్రదించినట్టయితే డెమో కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. మరి దీన్ని ఓన్లీ వ్యవసాయ రంగంలోనే వాడుకోవచ్చా, వాణిజ్యపరంగా కూడా దీన్ని వాడుకోవచ్చా? రోజువారీ పనులకు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాడ కానీ లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఇండస్ట్రీస్లో కానీ కూడా వాడుకోవచ్చండి? ఏ విధంగా వాడుకోవచ్చు దీన్ని? మల్టీపర్పస్గా మనకి విలేజ్లో సంబంధించి ఏదన్నా బరువైన పనులు తీసుకురావడానికి, అట్లా కన్స్ట్రక్షన్లో కానీ మిగతా అన్నిటిలో కూడా వాడుకోవచ్చు. దీన్ని గడ్డి కట్ చేసుకోవడానికి సోలార్ పవర్ యూనిట్లో కూడా వాడుతున్నారు, గడ్డిని కంట్రోల్ చేసుకోవడానికి. దీనికి అలానే క్లీనింగ్కి సంబంధించి కూడా కొన్ని R&Dలు జరుగుతూ ఉన్నాయి, సోలార్ ప్యానల్ క్లీనింగ్కి సంబంధించి కూడా. ఓహో, ఓకే. అయితే నేను గమనించాను, మీరు చెప్పలేదు ఆ విషయం. దీన్ని మీరు స్ప్రేయర్ ఉంది కదా, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా స్ప్రేయర్ గన్ వాడుకోవచ్చు కదండి? గన్ వాడుకోవచ్చు అండి. అదే మంచి ఐడియా. మీరు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా హై ప్రెషర్ గన్ ఉందండి వీళ్ళ దగ్గర. ఆ గన్ యూజ్ చేసినట్టయితే కనుక చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు మనం ఈలోగా ఏదన్నా మనకి ఈ వేడికి మనిషి వెళ్ళలేని చోట ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలను అయితే మనం గమనించుకునే అవకాశం కూడా ఉంది. ఓకే అండి. అయితే రాధాకృష్ణ గారు చాలా బాగుందండి, మీ కంపెనీ గురించి బాగా చెప్పారు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నానండి. నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటా అండి, బాయ్ అండి, జై హింద్.